ఓకే మేడం. ఓకే, బాయ్. బాయ్ మ్యామ్. బాయ్. యా, ఆల్ మాస్టర్స్, మన నెక్స్ట్ సెషన్ మన ప్రాణహిత మేడం స్టార్ట్ చేయబోతున్నారండి అబౌట్ వెజిటేరియనిజం. సో ఆల్ ఆఫ్ us will be stay tuned here. ప్రాణహిత మ్యామ్, ఇట్స్ ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నవ్య. Just a second. ఓకే, గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్. దీప్తి గారు ఏమైనా మాట్లాడాలా అండి? వీడియో ఆన్ చేసి కనిపిస్తుంది. ఏం లేదు మేడం, జస్ట్ మీ గురించి ఇంట్రడ్యూస్ అంతే. ఓకే ఓకే, ప్లాట్ఫామ్ ఇస్ యువర్స్. నవ్వే స్టార్ట్ చేసింది కదా అని ఇంకా. ఓకే ఫ్రెండ్స్, యా, టుడే ఇట్స్ ఆల్ అబౌట్ వెజిటేరియనిజం. మన ప్రియమైన బిలవ్డ్ మాస్టర్ ప్రాణహిత గారు ఈరోజు మనకి వెజిటేరియనిజం గురించి నాలెడ్జ్ షేరింగ్ చేస్తున్నారు. ఇట్స్ రియలీ స్వీట్. ఎంతమందో ప్రాణహిత మేడం సెషన్ అట్లీస్ట్ డైలీ ఒక 30 minutes అన్నా పెట్టండి అని చెప్పి అడుగుతున్నారు. ఐ థింక్ టుడే వుడ్ బి ద స్టార్టింగ్ వన్, ఐ గెస్. ప్లాన్ చేస్తున్నాం ఇంకా మేడం తోటి సెషన్స్ బికాస్ ఆఫ్ ద స్కెడ్యూల్ వాట్ ఎవర్ షీ హెస్ గాట్. బట్ ఈ రోజు మాత్రం వెజిటేరియనిజం మీద మనం ఇంకా ఇప్పటి వరకు చాలా మాస్టర్స్ చెప్పుకుంటూ వచ్చారు. బట్ ఇంకా మేడం వాయిస్ త్రూ, అంటే మేడం ద్వారా మనకు వచ్చే మెసేజ్ ఏంటో విని ఇంకా చాలా మంది వెజిటేరియనిజం పాటిస్తూ ఈ జగమంతా శాకాహార జగత్ కావాలని కోరుకుంటూ ఓవర్ టు యూ మ్యామ్. వెల్కమ్. థ్యాంక్ యూ దీప్తి గారు, థ్యాంక్ యూ. హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరు దేవి మాతలందరికీ నమస్కారం. అండ్ చూస్తున్న వాళ్ళందరికీ దేవి సమూహంలో లేకుండా కూడా ఈ వెజిటేరిజం అందరూ కూడా ఎంతో మంది వీక్షిస్తున్నారు. మరి అందరికీ కూడా నమస్తే. సో ముఖ్యంగా మరి వెజిటేరియనిజం అనగానే మనకు గుర్తొచ్చేది అహింస పరమో ధర్మ. అది మనకు ఎప్పుడు అంటే ప్రతిసారి ఎప్పుడు చెప్తూ ఉంటారు అహింస పరమో ధర్మ అని. సో మరి మనము అండ్ ఇంకొక మాట కూడా చెప్తారనమాట, అసలు ఈ కాస్ట్లు, రిలీజన్లు ఇవన్నీ లేవు, ఓన్లీ మనుషులని 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తే ఒకళ్ళు వెజిటేరియన్స్, ఒకళ్ళు నాన్ వెజిటేరియన్స్, అంతే 2 కేటగిరీస్ మాత్రమే అని చెప్తారనమాట. మనుషులు ఇప్పటికి ఎన్నెన్నో డివిజన్స్ ఉన్నాయి కదా, రిలీజన్ అని, క్యాస్ట్ అని, లేకపోతే రకరకాల డివిజన్స్, పూర్, రిచ్, ఇలా అన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కాదు, వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ ఈ 2 కేటగిరీసే అని చెప్పి ప్రతిసారి చెప్పడం విన్నాను. సో మరి మనకు మహాత్మా గాంధీ చెప్పింది కూడా మరి నాన్ వైలెన్స్ గురించి. మహాత్మ అంటే ఆ ఉన్నతమైన ఆత్మ. సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఓన్లీ మహాత్మా గాంధీ గురించి అనే కాకుండా మరి ఆత్మ ఎదుగుదలలో, అంటే ప్రతి ఒక్కరము కూడా ఈ భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు మన ఆత్మ ఎదుగుతూ ఉంటుంది. మన ఆత్మ ఎదుగుదలకి మనం ఆత్మాయన బుక్లో ఎంత బ్యూటిఫుల్గా పీటర్ రిచెలు గారు మనకి చెప్తారు. ఎలాగా అంటే ఫస్ట్ రాక్ కింగ్డమ్ అంటే ఒక రాయిలాగా కూడా ఉంటాము. అవునా, అలాంటి ఒక జన్మ కూడా ఉందా అని చాలా మంది అనుకోవచ్చు. బట్ మనం ఆత్మీయ బుక్ చదువుకున్నా, మనం సోల్ ఎవల్యూషన్ గురించి తెలుసుకున్నా కూడా మనం అసలు మినరల్ కింగ్డమ్‌లో స్టార్ట్ అవుతాం. ఒక నార్మల్ రాయిలాగా, కొన్ని లక్షల సంవత్సరాల రాయిలాగా ఉండిపోతాం. దాని తర్వాత కొంచెం క్రిస్టల్ లాగా మారుతాం. సో అలాగా మినరల్ కింగ్డము, తర్వాత మరి ప్లాంట్ కింగ్డమ్కి వస్తాము. ప్లాంట్ కింగ్డమ్కి వచ్చాక ఒక చెట్టులాగా ఉండి, ఒక మొక్కలా, రకరకాల మొక్కలు. సో ఫస్ట్ ఒక పిచ్చి మొక్కల్లాగా, దాని తర్వాత ఫారెస్ట్‌లో మొక్కల్లాగా, దాని తర్వాత ఔషధ మొక్కల్లాగా, దాని తర్వాత చక్కగా మనకు ఫ్రూట్స్, వెజిటబుల్స్ మొక్కలాగా, దాంట్లో కూడా ఎవల్యూషన్ ఉంటుందండి. అంటే మనము అసలు ఈ భూమి మీదకి వచ్చి ఎన్ని రకరకాలుగా నేర్చుకుంటుంటాం. కానీ ఏంటంటే ఆ రాక్ కింగ్డమ్‌లో ఉన్నప్పుడు, ప్లాంట్ కింగ్డమ్‌లో ఉన్నప్పుడు మన సోల్ ఒక ఫారెస్ట్ అంతటికి కలిపి ఒక సోల్ ఉండొచ్చు. లేదా అంటే ఎన్నో ఒక మౌంటైన్ అంతటికి కలిపి ఒక సోల్ ఉండొచ్చు. అలా ఉంటుందన్నమాట. ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క సోల్ ఉండదు. సో అలాగా ఎదుగుతూ నెక్స్ట్ వచ్చేసి మరి యానిమల్ కింగ్డమ్‌కి వస్తాం. యానిమల్ కింగ్డమ్‌లో కూడా ఒక్కొక్కసారి కప్పలు, లేకపోతే చిన్న వార్మ్స్ అంటే వాన పురుగులు అలాంటివి తీసుకుంటే వాటికి కూడా ఒక 10కి గాని, ఒక 20 అలా అన్నిటికి కలిపి ఒక సోల్ ఉంటుంది. ఒక్కొక్కటిగా సెపరేట్‌గా సోల్ ఉండదన్నమాట. తర్వాత అవి ఎదుగుతూ మన పెట్స్ అంటే మనము చాలా వరకు మనుషులకు దగ్గరగా ఉండేవి ఏంటి, కుక్కలు, లేదా ఈ మధ్య కాలంలో ఎక్కువగా పిల్లుల్ని కూడా పెంచుకుంటూ ఉన్నారు. మరి పిల్లులు, అలాగా ఆవులు, మేకలు,
ఇలాంటివన్నీ దగ్గరకొచ్చేసరికి చాలా వరకు రెండిటికి కలిపి ఒక ఆత్మ ఉంటుంది. కొన్ని సార్లు అది ఎదిగిన వాటిని బట్టి ఒక్కొక్క వాటికి ఒక్కొక్క ఆత్మ ఉంటుంది. సో, మరి ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది చెప్తూ ఉంటారు. ఏంటండి మరి మొక్కల్ని గూడా కట్ చేసుకునే గదా తినేది. యానిమల్స్‌నే గాదు గదా కట్ చేసుకొని తినేది. అలా అంటూ ఉంటారు. సో, అందుకని ఎవల్యూషన్ గురించి కూడా తెలుసుకోవాలి మనం. సో, అలా మనం ఎవల్యూషన్ ఎదుగుతూ మన ఆత్మ ఎదుగుదల చెందుతూ, పరిణితి చెందుతూ మరి ఆ యానిమల్ కింగ్డమ్‌లో నుంచి హ్యూమన్ కింగ్డమ్‌లోకొస్తుంది. హ్యూమన్ కింగ్డమ్‌లోకి చాలా సాఫీగా రావాలి అంటే, అది చాలా ప్రేమతో కూడుకున్నటువంటి జన్మ ఉందనుకోండి, అది ఎంతో సాఫీగా హ్యూమన్ కింగ్డమ్‌లోకొస్తుంది. లేదు అంటే ఆ ఫియర్ బేస్డ్ అంటే ఇప్పుడు మనం అన్నిటిని చంపేస్తూ ఉన్నాం. తెలిసి గాని, తెలియక గాని ఎంతోమంది ప్రజలు జంతువుల్ని చంపేస్తూ ఉన్నారు. సో, చంపేస్తున్నప్పుడు వాటి లోపల అసలు ఎంతో ఫియర్ రిలీజ్ అవుతుందనమాట. మనకి కూడా చనిపోయే కొద్దిసేపు ముందు తెలుస్తుంది. కొంతమందికి కొన్ని రోజుల ముందు తెలుస్తూ ఉంది. సో, చనిపోయేటప్పుడు మనకి ఎంతో మందికి ఫియర్ మరణ భయం ఉంటుంది కదా! అలాగే మరి ప్రతి జీవికి కూడా మరణ భయం అనేది ఉంటుంది. యానిమల్స్‌లో మరణ భయం ఉంటుంది. వాటికి తెలిసిపోతుంది కొద్దిసేపు ముందు. మీరు చక్కగా గమనిస్తే గనక ఈవెన్ ఇంటర్నెట్‌లో కూడా ఎన్నో వీడియోస్ కూడా ఉన్నాయి. అది చనిపోతున్నాము అని తెలిసినప్పుడు అవి చేసే సౌండ్స్ కానీ అంటే ఎంత క్లియర్‌గా తెలిసిపోతుందంటే మనకి వాటికి అర్థమైపోతుందనమాట చంపేస్తున్నారు అని. అప్పుడు ఇంకా ఆ కత్తి పెట్టి వాటిని చంపేసేటప్పుడు బాడీలో కంప్లీట్‌గా ఆ భయానికి సంబంధించిన రసాయనాలు రిలీజ్ అవుతాయి. ఫియర్ బేస్డ్ ఎమోషన్స్ ఎప్పుడైతే వస్తాయో హార్మోన్స్ అన్నీ రిలీజ్ అయ్యి కంప్లీట్‌గా బాడీ సెల్యులర్ మెమోరీస్‌లోకి వెళ్ళిపోతుందనమాట ఆ జంతువులోకి. మరి అలాంటి జంతువుని తీసుకొచ్చి తిన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆ ఫియర్ బేస్డ్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో, అవి తెలియకుండా ఎవరైతే తింటున్నారో వాళ్ళ లోపలికొచ్చేస్తున్నాయి. మై డియర్ ఫ్రెండ్స్ ఇది వెరీ క్లియర్‌గా ఎంతో మందికి కౌన్సెలింగ్స్ చేస్తుండగా ఇవన్నీ విషయాలు బయటపడ్డాయి. అలాగే మరి ఇంటర్నెట్‌లో గూడా మీరు కొన్ని వీడియోస్ కూడా చూడొచ్చు. అద్భుతంగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, చాలా మందికి తెలీదు. ఇప్పుడు ఆహ్, చాలామంది అంటూ ఉంటారు. పిల్లలకి మరి ప్రోటీన్ కావాలి కదా! గుడ్డు పెట్టాలి కదా! లేకపోతే నాన్ వెజ్ ఇవ్వాలి కదా! ఇప్పుడు మీరు వింటూ ఉన్నారు. మీరు వెజిటేరియన్ అయ్యుండొచ్చు. కానీ కొంతమందొచ్చి చెప్తారు. నేను వెజిటేరియనే మేడం నా బాబుని గాని, పాపని గూడా వెజిటేరియన్‌గానే పెంచుదామనుకుంటున్నా. కానీ మా హస్బెండ్ ఒప్పుకోవట్లేదండి. లేదా మా హస్బెండ్ నేను ఇద్దరం ఓకే అండి. కానీ మా ఇంట్లో మా అత్తగారు కానీ, మా అమ్మ వాళ్ళు కానీ ఎవరు ఒప్పుకోవట్లేదండి. చిన్న పిల్లలు కదా! ఇప్పుడు పెట్టమంటున్నారు అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ ఫస్ట్ మీరు తెలుసుకోండి. మీరు మానేశారు. మీ లోపల ఒక కరుణతో మానేశారు. లేదా పత్రిజీ చెప్పారని మానేసుండొచ్చు. లేదా రకరకాల కారణాల వల్ల మీరు వెజిటేరియన్ అయ్యుండవచ్చు. కానీ మీరు దాని వెనకాలున్న సైన్స్ కూడా కొద్దిగా తెలుసుకోవాలి. వేరే వాళ్ళకు జవాబిచ్చేట్టుగా ఉండాలి. సో, కొంతమంది మరి వైశ్య కుటుంబంలోనో, బ్రాహ్మణ కుటుంబంలో ఆల్రెడీ వెజిటేరియన్స్ బేస్డ్ కుటుంబాలలో పుడుతూ ఉంటారు. వాళ్ళెంత స్ట్రాంగ్‌గా ఉంటున్నారు మరి. కానీ మరి కొన్ని సార్లు అలా కూడా అవ్వచ్చు. ఏమవుతుందంటే, అలా వెజిటేరియన్ కుటుంబంలో పుట్టినా కూడా కరెక్ట్‌గా అవగాహన లేక పెద్దగా అయిన తర్వాత కాలేజ్ టైమ్‌లో వేరే ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తున్నారు, అడుగుతున్నారు ఊరికే అంటే చెప్తున్నారు బయటికెళ్ళినప్పుడు అందరూ అది ఆర్డర్ చేస్తారు. నేను తినడానికి అవ్వట్లేదు అని చెప్పి స్టార్ట్ చేసేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అంటే మరి అవగాహన లేక. ఎందుకు తినొద్దు అనేది అవగాహన లేక. సో, ఇలాగ మరి కొంతమంది ఆహ్, వాళ్ళ హస్బెండ్స్‌ని గాని, వైఫ్స్‌ని గాని ఫోర్స్‌ఫుల్‌గా ఫస్ట్ నుంచి వెజిటేరియన్‌గా ఉన్న వాళ్ళని, లేదు పెళ్ళైన తర్వాత మార్చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఎన్నో రకరకాలుగా ఉన్నారు. మరి మీరు తెలుసుకోవాలి. ఎందుకు మనం వెజిటేరియన్‌గా మారాలి? మెయిన్‌గా ఇప్పుడు నేను చెప్పినట్టుగా మన సోల్ ఎవల్యూషన్ జరుగుతూ ఉంటుంది. ఆ సోల్ ఎవల్యూషన్‌లో మనము నార్మల్ ఆత్మ నుంచి మహాత్మ వైపు వెళ్తూ ఉంటాం. మళ్ళీ సోల్ ఎవల్యూషన్‌లో కూడా డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి. మళ్ళీ ఆ డీటెయిల్‌గా వెళ్ళినా అది కంప్లీట్‌గా డిఫరెంట్ సబ్జెక్ట్ అవుతుంది. పత్రిజీ చెప్తూ ఉంటారు కదా! మరి ఇన్ఫెంట్ సోల్, ఓల్డ్ సోల్ రకరకాల డిఫరెంట్ సోల్స్ ఉంటాయి మెచ్యూరిటీ లెవెల్‌ని బట్టి. సో,
మనము ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అంటే మనం రకరకాల గుణాలతో కూడా పుడుతూ ఉంటాం. కొన్ని జన్మలు కంప్లీట్‌గా ఒక గుణం ఎక్కువగా ఉండి, ఆ గుణం యొక్క ఎక్స్‌పీరియన్స్ తీసుకుంటూ ఉంటాం. అంటే రజోగుణంలో ఎక్కువగా ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా సాత్విక గుణం వైపు వెళ్తూనే ఉండాలి. ఆత్మ నుండి మహాత్మ వైపు వెళ్తూనే ఉండాలి. హింస నుంచి అహింస మార్గం వైపు వెళ్తూనే ఉండాలి. అది సోల్ ఎవల్యూషన్ ఖచ్చితంగా జరుగుతుందంతే మరి. వాళ్ళు మానేయలేదండి అంటే వాళ్ళు మానుతారు. ఇవాళ కాకపోతే రేపు మానుతారు. కానీ ఖచ్చితంగా మారుతారు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా వెజిటేరియన్ అవ్వాల్సిందే. హింస నుంచి అహింస వైపు వెళ్ళాల్సిందే. అదే సోల్ ఎవల్యూషన్. ఒకరోజు ఇవాళ అవ్వచ్చు, లేదా రేపు అవ్వచ్చు, లేదా ఇంకొక 2 రోజుల తర్వాత అవ్వచ్చు. కానీ ఇది సోల్ ఎవల్యూషన్‌లో భాగం. కాబట్టి మన రెస్పాన్సిబిలిటీగా మనం చెప్పాలి. ఆ విత్తనం వేయాలి. ఎంత చెప్పినా వాళ్ళు వినరులెండి అని చెప్పి వదిలేయకూడదు. వాళ్ళెంత కరడుగట్టి నాన్ వెజ్ తింటున్నా అస్సలు మానరండి, రోజు తింటారు. అలాంటి వాళ్ళకి ఎందుకండి చెప్పి వేస్ట్ అని మాత్రం అనుకోవద్దు. మన డ్యూటీ అది. మన రెస్పాన్సిబిలిటీ. అంటే మన బాధ్యత అది. ఇప్పుడు ఎంతోమంది వచ్చి ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి తిని 50 ఇయర్స్, 60 ఇయర్స్‌లో వాళ్ళు తెలుసుకుని, ధ్యానంలోకి వచ్చి తెలుసుకుని వెజిటేరియన్‌గా మారిన వాళ్ళు ఉన్నారు. అలాగే మరి ఇంకా కొంచెం స్ట్రాంగ్ ఎగ్జాంపుల్స్ తీసుకోవాలంటే ఇప్పుడు మనం మెడిటేటర్స్ ఎంతోమంది జైల్స్‌కి వెళ్ళి అక్కడ మెడిటేషన్ చెప్పి వెజిటేరియనిజం గురించి చెప్పి అక్కడ ఎంతోమంది మారిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది నక్సలైట్స్ కూడా మన ధ్యానంలోకి వచ్చి వెజిటేరియన్‌గా మారిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది కాదు, ఎంతోమంది పోలీస్ ఆఫీసర్లు, రాజకీయ నాయకులు ప్రతిరోజు నాన్ వెజ్ లేనిది మేము ముద్ద దిగదు అని చెప్పే వాళ్ళు కూడా మారిన వారున్నారు. అందుకని మీ ఇంట్లో వాళ్ళు కానీ, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరైనా సరే వాళ్ళు మారరులే అని చెప్పి మాత్రం వదిలేయొద్దు. ఖచ్చితంగా మీరు ఒక విత్తనం నాటండి వాళ్ళలో. దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఆ విత్తనం ఎప్పుడు మొక్కవుతుందా, ఎప్పుడు వృక్షం అవుతుందా, ఎప్పుడు మారుతారా అనేది వాళ్ళ సోల్ చాయిస్. మన ప్రయత్నం మాత్రం మనం ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు చిన్న పిల్లలకి కూడా చెప్తూ ఉంటారు. అది చాలా బలము అది. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఒక చక్కటి బనానా ఉంది, మామిడి పండు ఉంది. అది తీసుకువెళ్ళి లేదా ఒక చిన్న కోడి పెట్ట ఉంది. చిన్న కోడి ఉంది. కోడి బేబీ చిక్. సో, ఆ 2 తీసుకెళ్ళి లేదా ఒక మేక ఉంది. అవి తీసుకెళ్ళి ముందు పెడితే పిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని అంటే రియల్‌గా లైవ్‌ది తీసుకెళ్ళి అక్కడ ముందు పెడితే ఏది తింటావు అని అడిగితే ఏం చూజ్ చేసుకుంటారు? ఖచ్చితంగా ఒక ప్లాంట్ బేస్డ్‌ది చూస్తే మనకి నోట్లో ఊరిళ్ళొస్తాయి. మన బాడీ చెప్తుంది ఆకలేసినప్పుడు. అంతేకాని ఒక లైవ్‌గా అక్కడ మేకనో, కోడినో ఉన్నప్పుడు డైరెక్ట్‌గా మనకి తినాలని అనిపించదు. ఎస్పెషల్లీ చిన్న బేబీస్‌కి చూడండి మీరు ఆ ఏజ్‌లో ఈవెన్ 14 ఇయర్స్ ఏజ్ వరకు గూడా మనం ఇలా చెప్తే అలా మారిపోతారు వాళ్ళు. అంత ఓపెన్‌గా, అంత కనెక్టెడ్‌గా ఉంటారు వాళ్ళ సోర్స్‌కి. కానీ తల్లిదండ్రులుగా మరి సమాజంలో ఎంతోమంది అంటే తల్లిదండ్రులు కానీ, అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు ఇలా ఎంతోమంది రిలేటివ్స్ వాళ్ళకి తెలియకుండా ఇలా ఫోర్స్ చేసి పిల్లలకి పెడుతూ ఉంటారు. సో, అలా మాత్రం ఖచ్చితంగా చేయకండి. ఎందుకంటే ఎంతోమంది మనమందరం కూడా ఈ జర్నీలో గో త్రూ అవుతూ వచ్చాం. మనం ఈ సోల్ ఎవల్యూషన్‌లో భాగం అవుతూ వచ్చాం. మరి మనం తెలుసుకున్నప్పుడు మన నెక్స్ట్ జనరేషన్స్‌కి మనం ముందు నుంచే తెలపాలి కదా! సో, దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి అహింస అనగానే లేకపోతే వెజిటేరియనిజం అనగానే చాలామంది ఏమనుకుంటారు? ఓన్లీ నాన్ వెజ్ మానేయడం అనుకుంటూ ఉంటారు. ఎగ్ కూడా మానేశారనుకోండి. ఎగ్ గురించి కూడా కొన్ని విషయాలు. మరి ఎగ్ ప్రోటీన్ అది ఇది అంటుంటారు. క్లియర్‌గా మీరు చూస్తే ఎగ్‌లో ఉన్న ప్రోటీన్ కన్నా చాలా ఎక్కువగా మునగాకులో ఉంటుంది. మునక్కాడలుతో కూర చేసుకుంటూ ఉంటాం కదా! అదే మునగ ఆకుతో
కూర చేసుకున్నా లేకపోతే పొడి చేసుకుని కూరల్లో కొద్దిగా జల్లుకున్నా సరే ఎంతో ఎక్కువగా కాల్షియము, ప్రోటీను, అన్ని వైటమిన్స్ దాంట్లో ఉంటాయి. సో అది ఇంక్లూడ్ చేసుకోండి మీ డైట్‌లో. మునగాకు కారంలాగా చేసుకొని ఒక ముద్ద తినండి. లేదంటే కూరల్లో కాస్త ఏసుకోండి. లేదు మీరు జ్యూస్ తాగుతానంటే ఒక స్పూన్ దాంట్లో వేసుకోండి. ఇలా దేంట్లో వీలుంటే దాంట్లో మునగాకు వాడండి. అలాగే మరి కాల్షియం అంటారు. కాల్షియం కోసం తింటున్నాం. కాల్షియం కావాలి గదా! పాలు తాగితే అంటారు. సో మరి పాలు అనేవి ఇప్పుడు చూడండి, ఒక ఆవు తన దూడ కోసం ఇచ్చేది పాలు. ఇంతకుముందు కాలంలో దూడ తాగిన తర్వాత అప్పుడు ఎక్స్‌ట్రా ఉన్న పాలేవైతే ఉన్నాయో అవి యూజ్ చేసుకునేవాళ్ళు ఇంటిల్లిపాది. కానీ ఇప్పుడేమవుతోంది? ఒక ఆవుకు దూడ పుట్టగానే అది ఒకవేళ మగ దూడ అనుకోండి, ఇమ్మీడియేట్‌గా దాన్ని మళ్ళీ స్లాటర్ హౌస్‌కి పంపించేస్తారు. అంటే చంపేస్తారు మాంసం కోసం. ఒకవేళ ఆడదూడైతే ఇది డైరీ ఇండస్ట్రీలో ఇప్పుడు జరుగుతుంది. చాలా ప్లేసెస్‌లో. సో, దానికి కొద్దిగా పాలిస్తారు. ఒక్కొక్కసారి ఆ పాలు ఇవ్వడం కూడా ఉండదు. చాలా కొద్దిగా ఇచ్చి మెషిన్‌లు పెట్టేసి మొత్తం పాలు లాగేస్తూ ఉంటారు రక్తం వచ్చే వరకు. అండ్ న్యాచురల్‌గా ప్రెగ్నెంట్ అవ్వనివ్వరు. ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ కంటిన్యూయస్‌గా చేస్తూనే ఉంటారు ఆర్టిఫిషియల్‌గా. సో, దానివల్ల ఏమవుతుందంటే ఎన్నో సంవత్సరాలు జీవించవలసిన ఆవు చాలా తక్కువ సంవత్సరాలు జీవిస్తుంది. మరి ఆ తక్కువ సంవత్సరాలు జీవించిన తర్వాత చనిపోగానే ఇమ్మీడియేట్‌గా మళ్ళీ దాన్ని చంపేసి స్లాటర్ హౌస్‌కి పంపించి మళ్ళీ మాంసం యూజ్ చేస్తూ ఉంటారు. అంటే మనం తెలియకుండా ఇండైరెక్ట్‌గా ఎక్కువగా పాలు ఇవన్నీ తీసుకోవడం వల్ల కూడా ఇండైరెక్ట్‌గా దానికి సహాయం చేస్తున్నట్టే డైరీ ఇండస్ట్రీకి. సో, అది కూడా అవగాహనలో ఉంచుకోండి. అలాగే మరి మామూలుగా అడల్ట్స్‌కి పాలనేది అవసరం లేదు. సో, ఎందుకు అంటే కాల్షియం అంటారు. చాలా ఏజ్ వచ్చింది గదా! కాల్షియం కావాలి అంటారు. పాలలో ఉన్నదానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా నువ్వుల్లో ఉంటుంది. రోజు ఒక నువ్వులుండ తినండి. పొద్దునొకటి, సాయంత్రం ఒకటి నువ్వులుండ తినండి. నువ్వులు ఎక్కువగా తింటే వేడి చేస్తుందంటారు. సబ్జా వాటర్ తాగండి. బ్యాలెన్స్ చేసుకోండి. నువ్వుల్లో ఎంతో ఎక్కువగా కాల్షియం ఉంటుంది. అలాగే మరి ఆహ్, చక్కగా అద్భుతమైన విటమిన్స్ మన ప్లాంట్ బేస్డ్ డైట్స్‌లో ఎన్నో ఉన్నాయి. ఈ వాటర్ మెలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ ఇలా సీడ్స్ తీసుకోండి. చక్కగా పప్పులు తింటూ ఉండండి. రకరకాల పప్పులు, పప్పు దినుసులు. సో, ఎంతో ప్రోటీన్ ఉంటుంది. పెసరపప్పులో ఎంత చక్కగా ప్రోటీన్ ఉంటుంది. పెసరపప్పు, కందిపప్పు మనం మినపప్పు వాడుతూ ఉంటాము. రకరకాల టిఫిన్స్ కోసం. అలాగే మరి పెసరట్టు కూడా చేస్తూ ఉంటాము. ఈ మధ్య కాలంలో మళ్ళీ ఫ్యాషన్ అయిపోయింది బ్రెడ్‌లు తినడము అవన్నీ. ఆఫ్‌కోర్స్ ఫారెన్‌లో ఉన్న వాళ్ళకి అది మెయిన్ ఫుడ్ అయిపోతుంది. అప్పుడప్పుడు వాళ్ళకి ఈజీగా ఉంటుంది కాబట్టి తీసుకొని తింటూ ఉంటారు. బట్ వీలున్నంత వరకు ఈ పల్సెస్‌ని యాడ్ చేస్తూ ఉండండి. సో, ఈ ప్లాంట్ బేస్డ్ డైట్ చక్కగా పాటిస్తే గనక మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. మరి ఎంతో రిసర్చ్ చేయబడింది, సైంటిఫిక్ రిసర్చ్. ప్లాంట్ బేస్డ్ డైట్ కాకుండా నాన్ వెజిటేరియన్ డైట్ తీసుకోవడం వల్ల ఎన్నో ఎక్కువగా హార్ట్ డిసీజెస్, క్యాన్సర్, డయాబెటిస్ రకరకాల జబ్బులు. అండ్ ఇంకొకటి ఎన్విరాన్మెంట్ దగ్గరకొస్తే మరి మనకు ఓన్లీ హెల్త్ గురించే కాకుండా కొన్ని ఎన్విరాన్మెంట్ గురించి ఆలోచిస్తే కూడా ఇప్పుడు మొక్కలు పెంచడానికన్నా అంటే మనం తినడానికి పెంచే మొక్కల కన్నా ఒకవేళ మేకలు గాని ఇప్పుడు ఫారెన్‌లో పందులు, ఆవులు అన్నీ కూడా తింటారు. సో, వాటి కోసం పెంచిన మొక్కలకు అంటే అవి తినడానికి ఆ మొక్కలు పెంచాలి. దానికోసం ఫారెస్ట్‌లన్నీ కట్ చేస్తున్నారు. డీఫారెస్టేషన్ జరుగుతోంది. అలాగే ఎంతో కార్బన్ డయాక్సైడ్ వస్తోంది. ఆ ఓజోన్ పొర గూడా తగ్గిపోతోంది. ఎప్పుడైతే వెజిటేరియన్ డైట్‌గా అందరూ మారతారో ఇలాంటి ఎటువంటి ఎన్విరాన్మెంట్ సమస్యలు ఉండవు అంటున్నారు. ఇది ప్రాపర్‌గా రిసర్చ్ చేసి సైంటిస్ట్‌లే చెప్తూ ఉన్నారు. సో, ఇట్స్ ద హై టైమ్ మై డియర్ ఫ్రెండ్స్. మనం చక్కగా మనం మారుతూ మన ఇంట్లో వాళ్ళని అంటే ప్రతి ఒక్కళ్ళని మనకెవరెవరు తెలుసో వాళ్ళందరికీ కూడా ఈ అవేర్‌నెస్ క్రియేట్ చేస్తూ అలా స్ప్రెడ్ చేస్తూ ఉందాం. అండ్ ఇంకొకటి మనం ఇప్పుడు డివైన్ ఫెమినైన్ సంఘ అంటున్నాము. మరసలు ఆ ఫెమినైన్ క్వాలిటీ ఏంటి? ఆ కరుణ, ఆ కంపాషన్, ఆ ప్రేమ, ఆ షరతులు లేని ప్రేమ.
మరి ఎప్పుడైతే ఆ డివైన్ ఫెమినైన్ వైపు వెళ్తూ ఉంటామో ఆటోమేటిక్గా హింస నుంచి అహింస వైపు వెళ్తాం. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, నేను ఇందాక చెప్పినట్టుగా ఓన్లీ నాన్ వెజ్ తినడం మానేయడం కాకుండా వీలున్నంత వరకు మీరు డైరీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా తగ్గించండి. పాలు, పెరుగులు ఇవన్నీ. అండ్ ఇంకొకటి నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, చాలా మంది పట్టించుకోరు ఇది. ఏంటి అంటే, నేను కూడా ఎంతో మంది ఇళ్లలో చూసాను ఆల్రెడీ మెడిటేటర్స్ అయ్యుండి, వెజిటేరియన్స్ అయ్యుండి, జస్ట్ అవగాహన లేక వాళ్ళ ఇంట్లో యూజ్ చేసే హ్యాండ్ వాష్ వచ్చేసి డోవ్ ఉంటుంది. డిఓవి డోవ్. మీరు కూడా ఎంతో మంది వాడుతూ ఉండొచ్చు. ఆ డోవ్ సోప్ చాలా సాఫ్ట్‌గా ఉంటుంది స్కిన్ అని చెప్పి. లేదా హ్యాండ్ వాష్ చాలా స్మూత్‌గా ఉంటుంది అని చెప్పి. కానీ దాంట్లో ఏమి ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయో తెలుసుకుంటున్నారా? అది వెజిటేరియన్ కాదు. కొన్నిట్లో సిల్క్ ఉంటుంది. అంటే పట్టు పురుగుల నుంచి వచ్చే సిల్క్ ఉంటుంది. కొన్నిట్లో పిగ్ ఫ్యాట్ ఉంటుంది. అలా ఎన్నో రకరకాలైన సబ్బుల్లో, హ్యాండ్ వాష్‌లో, ఫేస్ వాష్‌లో, మీరు పెట్టుకునే క్రీమ్స్‌లో యానిమల్ ప్రొడక్ట్స్ ఉంటున్నాయి. అంటే మనం ఇండైరెక్ట్‌గా యానిమల్స్‌ని అక్కడ హింసిస్తున్నట్టే. మన ద్వారా అవి చనిపోతున్నట్టే. అది గమనించుకోండి. మనకి ఈజీ కదండీ! ఇప్పుడు నాన్ వెజ్జే మానేసిన వాళ్ళం ఇమ్మీడియేట్‌గా ఒక సోప్ చేంజ్ చేయలేమా? ఒక ఫేస్ వాష్, ఒక క్రీమ్ చేంజ్ చేయలేమా? తెలుసుకోండి మీరు నిజంగా అది వెజిటేరియన్ సోపేనా? వెజిటేరియన్ ప్రొడక్ట్సే వాడుతున్నారా? అనేది క్లియర్‌గా మీరు తెలుసుకోండి. ఒక్కసారి గమనించండి. మీరు వాడే ప్రొడక్ట్స్ అన్నీ కూడా చెక్ చేయండి. ఇంటర్నెట్‌లో ప్రతి ఒక్కటి ఉంటుంది. కొన్ని సార్లు మనకి ఇంగ్రీడియెంట్స్‌లో కూడా తెలీదు. సమ్ E12 అలా నంబర్స్ కూడా ఉంటాయి. సో, క్లియర్‌గా అదసలు వెజిటేరియనేనా? వీగనేనా? మళ్ళీ ఇంకోటేంటంటే వెజిటేరియనేనా అని చెక్ చేశారనుకోండి. చాలా వరకు ఫారెన్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఎగ్‌ని వెజిటేరియన్ అంటారు. కాబట్టి వాళ్ళు వెజిటేరియన్ అని చెప్పొచ్చు. కాబట్టి డైరెక్ట్‌గా వీగన్ అని చెక్ చేయండి. వీఈజీఏఎన్ వీగన్ అంటే అసలు దాంట్లో ఎటువంటి యానిమల్ ప్రొడక్ట్స్ యూజ్ చేయలేదు. అలాంటివి చూడండి. వీలుంటే కనుక దిస్ ఈస్ నాట్ టెస్టెడ్ ఆన్ యానిమల్స్ అని రాసుంటుంది. అలాంటివి తీసుకోండి. ఎందుకంటే కొన్ని ప్రొడక్ట్స్ యానిమల్స్ మీద టెస్ట్ చేస్తున్నారు. అది కూడా ఎందుకు? వీలున్నంత వరకు నాట్ టెస్టెడ్ ఆన్ యానిమల్స్ అనే ప్రొడక్ట్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇది ఒకటి చాలా మందికి అవగాహన ఉండదు. అలాగే మరి చలికాలంలో స్వెటర్లు అని కొంటూ ఉంటారు. నార్మల్ స్వెటర్ కాకుండా చాలా కాస్ట్‌లీ స్వెటర్ కొనాలి. మంచిగా లుక్ ఉండాలి. మంచిగుండాలి. మంచి ఉలెన్ ఇవ్వండి అని అడుగుతారు. కానీ అంత ఆలోచించరు. మంచి ఉలెన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక యానిమల్‌ని చంపితేనే కదా ఊలొచ్చేది. అంటే మనం ఇండైరెక్ట్‌గా యానిమల్‌ని చంపిస్తున్నట్టే కదా! మనకిప్పుడు ఈ కాలంలో వచ్చిన ఫ్యాబ్రిక్స్ ఎంత అద్భుతమైన ఫ్యాబ్రిక్స్ వచ్చాయి. రకరకాల బట్టలొస్తున్నాయి. వాటితో చక్కగా మనకి చలి తగ్గుతుంది. ఆ ఉలెన్ వాడాల్సిన అవసరం లేదు మనం. అలాగే ఫారెన్‌లో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఇది అంతగా ఆలోచించరు. డౌన్ జాకెట్స్ అని ఉంటాయి. చాలా చలి ఆపుతాయన్నమాట. నాకు కూడా స్టార్టింగ్‌లో తెలీదు. ఏంటి డౌన్ జాకెట్ అని ఉంది. కానీ పట్టుకుంటే నాకు డిఫరెంట్ అనిపిస్తుంది. ఎందుకో తెలియకుండా నాకు ఆ రోజు క్లియర్‌గా ఎనర్జీ డిఫరెన్స్ ఫీల్ అవుతున్నాను. ఏంటి అని చెప్పేసి ఇంటర్నెట్ అప్పటికప్పుడు డౌన్ జాకెట్ అంటే ఏంటి అని చూస్తే, డౌన్ అంటే ఏంటి అంటే పక్షి రెక్కలు, రెక్కలు పీకి లోపల పెడతారు. అది ఏంటి? బతికున్న పక్షి రెక్కలు పీకివేసి ఆ జాకెట్స్‌లో కానీ, కప్పుకునే దుప్పట్లలో కానీ పెడతారు. ఎందుకు అంటే చలి పెట్టకుండా ఉండడానికి. అండ్ అందరూ కొంటూ ఉంటారు. మరి మనకు ఆ అవగాహన క్రియేట్ చేసుకొని అలాంటివి ఎటువంటివి కూడా మనం తీసుకోకుండా జాగ్రత్త పడాలి. మరి లెదర్ షూస్. ఎన్ని రకాల షూస్ వచ్చాయి ఇప్పుడు మార్కెట్‌లో. అంత కాస్ట్ పెట్టి లెదర్ షూస్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. చక్కగా కంఫర్టబుల్‌గా ఉండే షూస్ రకరకాల బ్రాండ్స్‌లో ఉంటున్నాయి. లెదర్ అనగానే ఒక డిగ్నిటీ, ఒక ప్రౌడ్, ఓహ్! నా దగ్గర లెదర్‌దుంది. లేకపోతే నా దగ్గర క్రొకోడైల్ హ్యాండ్ బ్యాగ్ ఉంది. లక్షలు లక్షలు పెట్టి హ్యాండ్ బ్యాగ్‌లు. ఎక్కడి నుంచి వస్తున్నాయి అవి? యానిమల్స్‌ని చంపితే వస్తున్నాయి. ఆ లెదర్ ప్రొడక్ట్స్ కానీ, అలాంటి లెదర్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ, లెదర్ బెల్ట్‌లు గానీ, లెదర్ పర్సులు గానీ అవసరం లేదు కదా మనకి. నార్మల్‌వి వాడొచ్చు. ఇంకా ఎంత బ్యూటిఫుల్‌గా కలర్స్‌గా డిజైన్స్ ఎన్నో రకరకాల డిజైన్స్ వస్తున్నాయి ఇప్పుడు. అలా ఇంకొకటి ముత్యాల దండలు. ముత్యాల దండలు చాలా మందికి తెలీదు. నాకు కూడా ఇంతకుముందు కాలంలో తెలీదు. ఎలా వస్తాయి? ఎలా చేస్తారు? ఏదో ఒక షెల్ నుంచి వస్తాయి. సముద్రంలో షెల్‌లో ఉంటుంది అని అనుకునేదాన్ని. కానీ ఆ షెల్‌లో ఒక యానిమల్ ఉంటుంది. ఆయిస్టర్ ఉంటుంది.
ఆ ఆయిస్టర్ ఇల్లు అనమాట అది, షెల్ అనేది. ఆ ఆయిస్టర్ దాని లోపల ఉంటుంది. మరి ఆ ముత్యం ఎలా ఫార్మ్ అవుతుంది? ఎలా ఫార్మ్ అవుతుందంటే, ఆ ఇంట్లోకి ఆ ఇసుక రేణువు ఏదైనా వెళ్ళిందనుకోండి, ఆ ఆయిస్టర్ ఏం చేస్తుందంటే, దానికి కొంచెం ఒక టైప్ ఆఫ్ లిక్విడ్ ఒకటి దాని వైపు పంపిస్తుంది. ఎందుకంటే ఇసుక దానికి కుచ్చుకుంటూ ఉంటుంది. అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది కాబట్టి, ఒక టైప్ ఆఫ్ లిక్విడ్ దానికి పంపిస్తే, దాని చుట్టూరంగా ఒక లేయర్ లాగా ఫార్మ్ అవుతూ ఉంటుంది. అలా పంపిస్తూ, పంపిస్తూ, పంపిస్తూ ఉంటే ఒక ముత్యం ఫార్మ్ అవుతుంది. అది ఎంతో సమయంకి. అలాంటిది ఒక్కసారి ఆలోచించండి. ఇంత లక్షలు, కోట్ల మంది ముత్యాలు ఇంతగా వాడుతున్నారు అంటే, ఎలా వస్తున్నాయి? ఎలా అయితే ఇప్పుడు చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఇలా చేస్తున్నారో, మరి ముత్యాలకు గూడా చెరువులు చేసి, దానికి కావాలని చెప్పి లోపల ఇసుక రేణువు పంపించి, ఒకటి కాదు ఎక్కువగా ఇసుక రేణువులు పంపించి, అవన్నీ ముత్యాలు క్రియేట్ చేస్తే, మళ్ళీ దాన్ని పీకేస్తున్న ప్రాసెస్‌లో చాలా వరకు చచ్చిపోతూ ఉంటాయి అవి. సో, అలా చేసి అంటే ఎంత హింస ఆలోచించండి. నార్మల్‌గా ఒక యానిమల్‌ని చంపిన దానికన్నా గూడా ఆయిస్టర్‌ని దాని ఇంట్లోకి ఒక బయట అంటే ఆ ఇసుక రేణువుని పంపించి దానికి ఎంతో డిస్కంఫర్ట్ క్రియేట్ చేసి ఎంతో హింస కదా! మరి ఇవన్నీ చాలా మందికి తెలియవు. నాకు కూడా ఇంతకుముందు తెలియవు. నేను కూడా తెలుసుకుంటూ ఉన్నాను. అలాగే మనం అందరం తెలుసుకొని అందరిని కూడా ఎడ్యుకేట్ చేద్దాం. ఇంతకుముందు ఉన్నవేమైనా ఉంటే వాడండి. కానీ ఇంక మళ్ళీ అస్సలు కొనొద్దు మై డియర్ ఫ్రెండ్స్. అలాగే పట్టు చీరలు కూడా. పట్టు చీరల గురించయితే ఇప్పటికి మీకు ఎంతోమంది చెప్పుంటారు మాస్టర్స్. ఎన్నో పట్టు పురుగులని చంపుతే గాని మరి పట్టు చీరలు రావు. మనకిప్పుడు రకరకాల ఫ్యాబ్రిక్స్ ఒస్తున్నాయి. బ్యూటిఫుల్ శారీస్, బ్యూటిఫుల్ డ్రెసెస్ ఒస్తున్నాయి. పట్టుదే తీసుకోవాలని లేదు కదా! అలా స్లోగా మన లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకుందాం. హింస నుంచి అహింస వైపొద్దాం. అలా వస్తున్న క్రమంలో మరి ఆ హింస నుంచి అహింస వైపు వస్తున్న క్రమంలో ఇవన్నీ చేంజెస్ చేసుకుంటూ మరి మన భావన ప్రపంచంలో కూడా కంప్లీట్‌గా వేరే వాళ్ళ వైపు ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ ఎవ్వరైనా సరే వాళ్ళ వైపు కూడా ఆ షరతులు లేని ప్రేమను మనం ఆ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకుందాం. అది కూడా అహింసనే. మనం వాళ్ళని మనసులో బాగా తిట్టుకుని, కొట్టేయాలని కోపంతో ఉంటే ఏంటి? అది కూడా ఒక రకమైన హింసనే. వాటి హింస. మరి అలా స్లోగా మన ఎవల్యూషన్ ప్రాసెస్ అలా జరుగుతూ ఉంటుంది. మన లోపల కరుణ అనేది ఇప్పుడు యానిమల్ కింగ్డమ్ వైపు కరుణ వచ్చింది. అలాగే ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ వైపు కూడా అలాంటి ఒక కరుణ అవేకెన్ అవ్వాలి మన లోపల. సో, దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. అలాంటి ఒక గొప్ప కరుణ స్థితిలోకి మనం వెళ్ళాలి. అదే మరి దివ్య స్త్రీతత్వపు క్వాలిటీ. ప్రతి ఒక్క మనిషిలోనూ ఉంది. పురుషుల్లో ఉంది, స్త్రీలో ఉంది. ప్రతి ఒక్క మనిషిలో కూడా ఈ క్వాలిటీ ఉంటుంది. కానీ అది ఎంత మోతాదులో ఉంది? 10% ఉందా? 100% ఉందా? మరి దాన్ని మనం అంటే తప్పేం లేదు. 10% ఉంటే తప్పేం కాదు. కానీ దాన్ని కల్టివేట్ చేస్తున్నామా మనం? ఆ 10 నుంచి 20కి, 20 నుంచి స్లోగా 100 వైపు వెళ్తున్నామా? నేర్చుకుంటున్నామా? రోజుకి అవేర్‌నెస్‌లో ఉండి మారుతున్నామా? అది ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. సో, మరి ఆ ప్రాసెస్‌లోనే మనకు చక్కగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌లో మనకి ప్రతి ఒక్క మాస్టరు కూడా ఎంతో జ్ఞానాన్ని అందిస్తూ, మనం ఆ సోల్ ఎవల్యూషన్ వైపు వెళ్ళేందుకు ఎంతగానో హెల్ప్ చేస్తూ ఉన్నారు. మరి మనము ఈ సమయాన్ని చక్కగా యుటిలైజ్ చేసుకుందాం. అందరి దగ్గర నుంచి కూడా ఆ విషయాలు వింటూ మన జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉందాం. ఇంకొకటి మరి ఆల్రెడీ నాన్ వెజిటేరియన్‌గా ఉండి వెజిటేరియన్‌గా మారిన వాళ్ళు కొంతమంది గిల్టీ‌గా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఆ గిల్ట్ ఒద్దు ఇంకా. ఆ గిల్ట్‌ని రిలీజ్ చేసేయండి. అది ఒకప్పుడు మీరు. ఇది ఇప్పుడు మీరు మారిన మీరు. ఇది సోల్ ఎవల్యూషన్‌లో భాగం. కాబట్టి ఆ గిల్ట్‌ని కూడా రిలీజ్ చేసేయండి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఎవరైనా నాన్ వెజ్ తింటూ ఉంటే కనుక, లేదా మీ ఇంటి దగ్గర ఏమైనా నాన్ వెజ్ షాప్స్ ఏమైనా ఉన్నా కూడా, చాలా చిరాగ్గా, కోపంగా ఫీల్ అవ్వద్దు.
మనం అందరం కూడా ఈ జన్మలో కాకపోతే ఒక జన్మలో అలాంటి స్టేజ్ నుంచి వచ్చాము. వాళ్ళు కూడా ఆ సోల్ ఎవల్యూషన్ ప్రాసెస్‌లో ఉన్నారు. మన వంతు మనం చెప్పాలి. ఆ తర్వాత ప్రేమ చూపించాలి. అంతేగాని కోపము, ద్వేషము వీటి వల్ల వాళ్ళు మారరు. మనకు ఎటువంటి సహాయము జరగదు. ఇన్‌ఫాక్ట్ మనకి ఆ వైబ్రేషన్ డౌన్ అవుతుంది. కాబట్టి ఏం చేయాలంటే ఇంకా ఎక్కువగా హై వైబ్రేషన్‌లో ఇంకా అన్‌కండిషనల్ లవ్ ఫీల్ అవుతూ వాళ్ళ వైపు చూడాలి. ఎందుకంటే వాళ్ళు ఇంకా చిన్న ఆత్మ. ఇంకా ఎదగలేదు. మనం ఎంతో కరుణతో ఉండాలి వాళ్ళ వైపు. దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఎప్పుడు ఆ హైయెస్ట్ వైబ్రేషన్ స్టేట్‌లో ఉంటూ, మిమ్మల్ని మీరు కూడా ప్రేమిస్తూ, మీతో మీరు కూడా కరుణతో ఉంటూ, ప్రతి ఒక్క జీవితో కూడా కరుణతో ఉండండి మిత్రులారా. సో, లెట్ us go into meditation. అందరూ కూడా సుఖాసనంలో కూర్చోండి. కాళ్ళు క్రాస్ చేసుకుని, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుని, మీ సహజమైన, సరళమైన శ్వాసను గమనిస్తూ ఉండండి. నేను 10 నుండి 1 లెక్క పెట్టే వరకు మనం మన సోల్ ఎవల్యూషన్‌లో బ్యాక్ వెళ్తూ మనం యానిమల్‌గా ఉన్నప్పుడు ఎలా ఉన్నామో అలాంటి యానిమల్ కింగ్డమ్‌లో ఉన్న జన్మలోకి వెళ్దాం. 10, 9, 8 స్లోగా మీరు వెనక్కు వెళ్తూ ఉన్నారు. ఈ పూర్వజన్మలన్నీ కూడా ఇంకా బ్యాక్ వెళ్తూ ఉన్నారు. ఈ మనుష్య జన్మల్లో నుంచి మెల్లిగా ఇంకా బ్యాక్ వెళ్తూ ఉన్నారు. 7, 6, 5, 4, 3 నేను ఒకటి చెప్పగానే మీరు యానిమల్‌గా ఉన్న ఒక్క జన్మలోకి వెళ్తారు. 2, 1 మీరక్కడ ఒక జంతు రూపంలో ఉన్నారు. ఏ జంతువు రూపంలో ఉన్నారో చూడండి. ఇలాంటి ఒక జన్మలోకి వెళ్ళారంటే మీరు జంతు రూపంలో ఉన్నారు. మిమ్మల్ని మనుషులు అంటే ఆల్రెడీ మీకన్నా ఎవాల్వ్ అయిన సోల్స్ మనుష్యులు, హ్యూమన్స్ మిమ్మల్ని ఇంకా కొద్దిసేపట్లో వాళ్ళ ఆహారం కోసం మీ లైఫ్‌ని తీసేస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇది వెరీ ఇంపార్టెంట్. అలాంటి కొన్ని జన్మలు కూడా మనం చూసుకొని అవి క్లియర్ చేసుకోవాలి. ఆ ఫియర్‌ని మనం ఇంకా క్యారీ చేయొద్దు. మీరు బిక్కున అటు ఇటు చూస్తున్నారు. ఎవరైనా సహాయం చేస్తారేమో అని అందరి వైపు చూస్తూ ఉన్నారు. కానీ మీకు సహాయం చేయడానికి అక్కడ ఎవ్వరూ లేరు. అందరూ మిమ్మల్ని చంపాలనుకునే వాళ్ళే. ఎంతో ఏడుస్తున్నారు. ఆ బాధ మీ శరీరం అంతా నిండిపోయింది. ఎవరైనా వస్తారేమో, నన్ను కాపాడతారేమో అని. చివరి క్షణం వరకు
మీ భాషలో మీరు ప్రాధేయపడుతూ ఉన్నారు, నన్ను చంపొద్దు, నన్ను బ్రతకనివ్వండి అని. అయినా సరే ఈ కరడుగట్టిన మనుషులు మీ బాధను అర్థం చేసుకోవట్లేదు, వినట్లేదు. ఆ చివరి క్షణం వచ్చేసింది. మీ తలలు ఊడిపడ్డాయి. కంప్లీట్గా మీ లోపల ఉన్న భయాలన్నీ ఆ శరీరంలోకి వెళ్ళి మీ ఆత్మ ఏదైతే ఉందో అది పైకి వెళ్ళింది. ఇట్స్ ఎ గ్రూప్ సోల్. కాబట్టి అది మీ గ్రూప్లో ఉన్న వేరే యానిమల్స్ కూడా చనిపోయే వరకు మరి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది. అవన్నీ కూడా న్యాచురల్గా కానీ లేదా ఇదే పద్ధతుల్లో కానీ చనిపోయిన తర్వాత అందరూ కలిసి లైఫ్ బిట్వీన్ లైఫ్ స్టేట్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మీకు హనుమ, అలాగే వినాయకుడు, మరి మదర్ ఐసిస్, జగన్మాత, ఈ నలుగురు మిమ్మల్ని ఒక హీలింగ్ చేంబర్లోకి తీసుకెళ్తున్నట్టుగా ఊహించుకోండి. ఒక హీలింగ్ చేంబర్ లేదా హీలింగ్ వరల్డ్ అనుకోండి. అక్కడికి మిమ్మల్ని తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళి మరి అది డివైన్ హీలింగ్ వరల్డ్. అక్కడ కేవలం మీరు అడుగు పెడుతూనే మీ జన్మల్లో ఉన్న భయాలు అన్నీ కూడా అక్కడ రిలీజ్ అయిపోతున్నాయి. ఒక దివ్యమైన కాంతి మీ లోపలికి చేరుకుంటోంది. ఆ మరణ భయం, వేరే మనుష్యులంటే కోపం, మనుష్య జాతి అంటేనే అసహ్యం, లేదా నన్ను మనుషులు చంపారు కదా, నేను మనిషిని అయ్యాక నేను జంతువుల్ని చంపుతాను అనుకున్నవి, ఎటువంటివైనా నాన్ పాజిటివ్ ఎమోషన్స్, థాట్స్, ఆ వైబ్రేషన్స్ అన్నీ కూడా మూలాలతో సహా ఆ హీలింగ్ వర్డ్స్లో అంతా కూడా క్లియర్ అవుతోంది మిత్రులారా. మరి మీ ఆత్మలో కూడా ఒక భాగం అంతా క్లియర్గా హీల్ అవుతోంది. ఆ లైట్నెస్ మీరు ఫీల్ అవ్వగలుగుతారు ఇక్కడ. ఎందుకంటే మనం కూడా ఆ జంతు ప్రపంచం నుంచే వచ్చాము. మనం అవన్నీ గోత్రు అయ్యున్నాము. మరి అవన్నీ రిలీజ్ చేసుకోవాలి కదా. ఈ క్షణంలో మరి ఆ హయ్యర్ ఎనర్జీస్లో, ఆస్ట్రల్ మాస్టర్స్ యొక్క సాంగత్యంలో చక్కగా కొన్ని వేల జన్మల క్రితం అయి ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా రిలీజ్ అయిపోతున్నాయి. ఇప్పటికి కూడా కొంతమందికి ఆ నెక్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి, లేదా కొన్ని ప్లేసెస్లో ఆ పెయిన్ ఉంటూ ఉంటుంది. ఏంటి అని కౌన్సిలింగ్ చేసినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా ఆ జంతు జన్మల్లోకి వెళ్ళి ఆ జంతు జన్మల్లో తన మెడని కోసేసినవి గుర్తొస్తాయి, లేదా ఒక బాణం వేసి చంపేసినవి గుర్తొస్తాయి. అలాగా ఆ సెల్యులర్ మెమరీస్లో మనం ఇంకా క్యారీ చేస్తున్నవన్నీ కూడా మూలాల నుంచి అన్నీ రిలీజ్ అయిపోతున్నాయి. కంప్లీట్గా ఆ ఒక్క జన్మలే కాకుండా మనం జంతు ప్రపంచంలో తీసుకున్న అన్ని జన్మల్లో నుంచి
మూలాల నుంచి ఆ సరికాని ఎనర్జీస్, ఆ బ్లాక్స్ అన్నీ కూడాను ఈ క్షణంలో రిలీజ్ అయిపోతున్నాయి. అవన్నీ రిలీజ్ అయిపోయాయి. చక్కగా దీర్ఘమైన శ్వాస తీసుకోండి. ఈ ప్రాసెస్ని నమ్మండి. ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఇన్ని బ్లాక్స్ క్లియర్ అవుతే ఎలా ఉంటుంది? గమనించండి మీ శరీరాన్ని ఎంత తేలిగ్గా అయిపోయిందో. ఎన్నో లక్షల జన్మల్లో ఉన్న ఆ బ్లాక్స్ అన్నీ కూడా తొలగించబడ్డాయి. ఆ మరణ భయం అనేది వెళ్ళిపోయింది ఈ క్షణంలో. చాలా తేలిగ్గా ఫీల్ అవుతూ ఉన్నారు. అద్భుతమైన ప్రాసెస్ జరుగుతుంది మిత్రులారా. ఈ ప్రాసెస్ని చక్కగా గమనిస్తూ ఉండండి. ఎవరికైనా సరే ఈ ప్రాసెస్ నాకేమీ కనిపించట్లేదు, ఏమీ తెలియట్లేదు అనుకున్న వాళ్ళు కంప్లీట్గా నమ్మకంతో ఉండండి. ప్రాసెస్ ఏదైతే జరగాలో మరి ఈ ఎనర్జీస్లో ఆ ప్రాసెస్ జరిగిపోతుంది. కేవలం నమ్మకంతో మీ శ్వాసను గమనిస్తూ ఉండండి, అంతే. మరి అలా ఆ జంతు ప్రపంచం నుంచి, ఆ యానిమల్ కింగ్డమ్ నుంచి ఇంకా నెక్స్ట్ జన్మల్లోకి వచ్చేస్తాము. అక్కడ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే జంతు ప్రపంచంలో ఉన్నప్పుడు మిమ్మల్ని హింసించిన వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా క్షమిస్తూ, ఆ క్షమాభావం అనేది ఎంత గొప్పది. మనం ఎంతో కరుణతో వారందరినీ కూడా క్షమించేద్దాం. వారు తెలిసి కానీ తెలియక కానీ వాళ్ళ అజ్ఞానంతో మనల్ని హింసించి ఉండవచ్చు. కానీ మనం ఎంతో కరుణతో వారందరినీ కూడా మనస్ఫూర్తిగా షరతులు లేని ప్రేమతో, ఆ దివ్య స్త్రీతత్వపు గుణంతో, ఆ అమ్మతనంతో వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా క్షమించేద్దాం. I forgive you all. I forgive you all. I forgive you all. నేను మీ అందరినీ కూడా క్షమిస్తున్నాను. నేను మీ అందరినీ కూడా క్షమిస్తున్నాను. నేను మీ అందరినీ క్షమిస్తున్నాను. మరి అందరినీ క్షమించేసి నెక్స్ట్ జన్మల్లోకి వచ్చేద్దాము. మరి ఇప్పుడు ఎన్ని జన్మలు మనం ఆ అహింస చేస్తూ అజ్ఞానంతో ఎన్ని జీవులను తినుంటాము. కొన్ని వందలు, వేలు, లక్షల జీవుల్ని చంపి తినుంటాము కదా.
మరి ఆ జన్మల్లో ఉన్న ఆ కర్మ ఎంతయో, ఆ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ మనకు మదర్ ఐసిస్, జగన్మాత, వినాయకుడు, హనుమంతుడు నలుగురు మనల్ని మళ్ళీ ఆ డివైన్ హీలింగ్ చేంబర్స్లోకి తీసుకువెళ్తున్నారు. ఆ డివైన్ హీలింగ్ చేంబర్స్లో అడుగు పెడుతూనే మన లోపలున్న ఆ ఎమోషన్స్ అన్నీ కూడా రైజ్ అవుతున్నాయి. ఎంత అజ్ఞానంతో మనం ఆ జంతువులన్నింటినీ చంపాం కదా. ఎంతో గిల్ట్, మనం తెలుసుకున్న తర్వాత ఎంత గిల్టీగా ఫీల్ అయి ఉంటాం. ఆ ఎమోషన్స్ అన్నీ బయటకు వస్తున్నాయి. మరి ఆ హీలింగ్ చేంబర్స్లో అవన్నీ కూడా సర్ఫేస్ లేయర్లోకి వచ్చి అన్నీ రిలీజ్ అయిపోతూ ఉన్నాయి. మనస్ఫూర్తిగా మనం అన్ని జంతువుల సోల్స్ని కూడా ఇన్వైట్ చేద్దాము. మాకు తెలిసి కానీ తెలియక కానీ లేదా ఎంతో అజ్ఞానంతో ఆ అంధకారంలో మునిగిపోయి ఎంతో అహింస చేశాము. కానీ మాకిప్పుడు ఆ జ్ఞానోదయం అయింది, మేము ఇప్పుడు తెలుసుకున్నాము. కాబట్టి నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి అని చెప్పి మరి ఆ జీవులన్నింటినీ కోరుదాం మిత్రులారా. అని తెలిసి కానీ తెలియక కానీ హాని చేసి ఉన్న జీవులన్నీ, ఆ జీవాత్మలన్నింటినీ కూడా మనస్ఫూర్తిగా క్షమాభిక్ష కోరుదాం మిత్రులారా. అవన్నీ కూడా మనల్ని క్షమించేసి పైలోకాలకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ హనుమంతుడు వాటన్నింటినీ ఉన్నత లోకాలకి తీసుకువెళ్తూ ఉన్నారు. ఎప్పుడైతే అవన్నీ మనల్ని క్షమించేసి వెళ్ళిపోతూ ఉన్నాయో, మన శరీరంలోని అణువులోనూ ఉన్న బ్లాక్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోతూ ఉన్నాయి. ఎంతో కర్మ కదా మరి, ఎన్ని జీవులను చంపి ఉంటాము. ఆ కర్మ అంతా కూడా రిలీజ్ అయిపోతుంది. ఇంకా ఎవరైనా ఏవైనా జీవులు క్షమించడానికి ఒప్పుకోకపోతే, నాకు కనిపిస్తోంది కొంతమంది జీవులు పైలోకాలకు వెళ్ళకుండా క్షమాపణ ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు. సో చెప్పండి, మనం అందరం కలిసి చెప్దాము. మేము అప్పుడు అజ్ఞాన అంధకారంలో ఉండి ఇవన్నీ చేశాము, మేము ఇప్పుడు ఎంతో జ్ఞానంతో మేము మానేశాము. అలాగే మా ద్వారా ఎంత వీలుంటే అంత మేము అందరికీ కూడా ఈ సత్యాన్ని తెలుపుతాము అని చెప్పి మళ్ళీ క్షమాపణ అడగండి. ఈ సత్యాన్ని మేము తెలుసుకోవడమే కాకుండా మా బాధ్యతగా మేము ప్రతి ఒక్కరికి కూడా చెప్తాము. మా జీవితంలో ఎదురయ్యే ప్రతి వ్యక్తికి మేము ఈ వెజిటేరియనిజం గురించి చెప్తాము అనుకోండి. మాట ఇవ్వండి. మా జీవితంలో ఎదురయ్యే ప్రతి వ్యక్తికి
వెజిటేరియనిజం గురించి నేర్పుతాము, వాళ్ళు ఇంకా నాన్ వెజిటేరియన్గా ఉంటే. ఎప్పుడైతే మరి ప్రామిస్ చేస్తున్నారో అవన్నీ కూడా చక్కగా మనల్ని క్షమించేసి ఉన్నత లోకాలకు వెళ్ళిపోతూ ఉన్నాయి. మళ్ళీ మనం ప్రస్తుత క్షణంలోకి వచ్చేద్దాము. వచ్చేసి ఈ భూమి మీద లివింగ్ మాస్టర్స్ అందరూ, వెజిటేరియనిజంకి ఎంతో తోడ్పడుతున్న మాస్టర్స్ అందరికీ కూడా శతకోటి వందనాలు తెలుపుకుంటూ, అలాగే ఎన్నో వేల మంది ఆస్ట్రల్ మాస్టర్స్ కూడా దీనికోసమై వర్క్ చేస్తూ ఉన్నారు. ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒక్కసారి మనం ఫ్యూచర్లోకి ప్రయాణిద్దాం. ఒక 10-15 సంవత్సరాల తర్వాత, మరి ఇప్పుడు మనం పాస్ట్లోకి వెళ్ళేవన్నీ రిలీజ్ చేసుకుని వచ్చాం కదా, అలాగా ఫ్యూచర్లో కూడా వెళ్ళి కంప్లీట్గా ఆ వెజిటేరియన్ వరల్డ్ని క్రియేట్ చేద్దాం మిత్రులారా. ఎంతో హ్యాపీగా ఆనందంగా ఉన్నాయి ఆ జీవులన్నీ. కోళ్ళ ఫారంలు లేవు, చేపల చెరువులు లేవు. చాలామంది చెప్తూ ఉంటారు, మరి ఇన్ని ఉంటే మరి తినాలి కదా, లేకపోతే ఎలా బ్యాలెన్స్ అవుతుంది అని. తింటున్నారు కదా అని వాటిని ఇంకా ఇంకా ఎక్కువగా అన్యాచురల్గా పెంచుతూ ఉన్నారు. ఎప్పుడైతే డిమాండ్ ఉండదో సప్లై ఆగిపోతుంది, పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అవుతుంది. కంప్లీట్గా వరల్డ్ అంతా వెజిటేరియనిజం అయ్యింది. ఎంతో హ్యాపీగా ఉన్నాయి జంతువులన్నీ కూడా. ఫారెస్ట్లన్నీ అంటే అడవులన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. డిఫారెస్టేషన్ లేదు, ఓజోన్ లేయర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏమీ లేవు. మనుషులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళు ఇచ్ఛామరణం పొందుతున్నారు. ఏదో జబ్బు వచ్చి చనిపోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఇచ్ఛామరణం భూమి మీదకి వస్తున్నారు. వాళ్ళు ఏవేవైతే పనులు చేయాలో అవన్నీ చేసుకుంటున్నారు. వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ అయిపోయిన తర్వాత ఇచ్ఛామరణం పొందుతున్నారు. అలాంటి ఒక అద్భుతమైన భూమి, దానిలో ఎంతో గ్రేట్ సోల్స్, అసెండెడ్ మాస్టర్స్ అందరూ కూడా భూమి అంతటికీ హెల్ప్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిలో కూడా ఆ కరుణ అనేది మేల్కొంది. దివ్య స్త్రీతత్వం, ఆ డివైన్ ఫెమినైన్ క్వాలిటీ మేల్కొని ఎంతో కరుణతో ఉన్నారు అందరి వైపు. కేవలం జంతు ప్రపంచం అంటేనే కరుణ కాదు, ప్రతి ఒక్క మనిషి మీద, తన మీద తనకు, అలాగే ప్రతి ఒక్కరి మీద కూడా అదే కరుణ. ఎంత అద్భుతంగా ఉంది కదా. ఇలాంటి ఒక అందమైన సుభిక్షమైన భూమిలో మనం అందరము కూడా ఒక పెద్ద ఫ్యామిలీ లాగా ఇక్కడ జీవిస్తున్నాము. శరీరంలోని ప్రతి అణువులో కూడా ఆ ఆనందాన్ని ఫీల్ అవ్వండి. ఒక్కసారి ఆలోచించండి ఎలా ఉంటుంది మరి. అందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా షరతులు లేని ప్రేమతో, ఒకరినొకరు నొప్పించకుండా, ఒకరినొకరు బాధ పెట్టకుండా, అందరూ మిత్రుల్లాగా
ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు. ఎటువంటి యుద్ధాలు లేవు, ఎటువంటి కోపతాపాలు లేవు. ఎంతో ఆనందంగా ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసుకుంటూ ఉన్నారు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మరి అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాము. ఈ ప్రస్తుత క్షణంలోకి వచ్చేద్దాము. కంప్లీట్గా మీ బాడీలోకి బ్యాక్ వచ్చేసేయండి. మెల్లిగా మీ వేళ్ళను మూవ్ చేస్తూ మరి ఈ ప్రాసెస్లో గైడ్ చేసిన ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మెల్లిగా మీ చేతులను రిలీజ్ చేసి కళ్ళ మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1 and 0. స్లోగా మీ కళ్ళను ఓపెన్ చేయండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ సందర్భంలో ఇంత చక్కటి అద్భుతమైన ఆలోచన వచ్చిన స్వాతి గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మరి తనకి ఈ మెసేజ్ వచ్చింది, 41 days కూడా వెజిటేరియన్ ర్యాలీ లాగా చేయాలని. ర్యాలీ అంటే వెజిటేరియన్ ర్యాలీ. మామూలుగా ర్యాలీ అంటే మనం బయట తిరుగుతూ ఉంటాం కదా. మనం ఎన్నోసార్లు పత్రిజీతో కానీ మరి సీనియర్ మాస్టర్స్ ఎంతో మందితో వెజిటేరియన్ ర్యాలీస్ చేసి ఉన్నాము. అలాగా ఇది డిజిటల్ వర్చువల్ ర్యాలీ. సో మరి స్వాతి మాస్టర్ తన ధ్యానంలో ఎంతోమంది ఆస్ట్రల్ మాస్టర్స్ ఈ క్లాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు ఒక ర్యాలీ లాగా ఎలా అయితే అందరు కలిసి వెళ్తూ ఉంటారో అలా ఎంతోమంది ఆస్ట్రల్ మాస్టర్స్ వస్తున్నారంట. మరి ఎంత అద్భుతం కదా. ఎంతో కొన్ని వేల మంది ఆస్ట్రల్ మాస్టర్స్ యొక్క సమక్షంలో జరుగుతూ ఉన్నాయి ఈ క్లాసెస్ అన్నీ కూడా. సో థ్యాంక్స్ టు స్వాతి ఫర్ దిస్ గ్రేట్ ఇనిషియేటివ్ and thank you everyone. Thanks. Thank you so much, madam. Wonderful meditation was awesome, madam. So చాలా 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 థ్యాంక్స్. చాలా బాగుంది మెడిటేషన్. Thank you Swati. Thank you. Yeah, my dear friends, మేడం మికిలా అని నేను మాట్లాడండి. చెప్పండి. చాలా బాగుంది మేడం. చాలా ఎనర్జీ ఉందా, మళ్ళీ మెడిటేషన్ సూపర్ గా ఉందా. మీరు చెప్పినప్పుడు అనిమల్స్ నాకు ఎలిఫెంట్ వచ్చి నీళ్ళు తాగుతా ఉన్న ఫాల్స్ దగ్గర అనిపించా. నాకు పెద్ద ఎలిఫెంట్ అట్లా అనిపించా. చాలా బాగుంది, సూపర్ గా ఉండే మేడం. నాకు ఫుల్ ఇంకా ఎనర్జీ ఇంకా తక్కువ అవుతా ఉండేది, అట్లే ఉంది నాకు చెప్పినది. ఓకే, థ్యాంక్ యూ మేడం, సూపర్ గా ఉంది. Thank you. Madam, I have a small doubt, madam. Nowadays, what is happening with me is, when I sit for meditation, within 10 minutes, I couldn't listen anything. అసలు ఎరుకలో ఉండట్లేదు మేడం. ఎందుకో అంత డీప్ వెళ్ళిపోతున్నా. చాలా అది నిద్ర కూడా పోవట్లేదు. మధ్య మధ్యలో లేచి మధ్యలో లేస్తున్న మాటలు వినపడుతున్నాయి, కాకపోతే అలా డీప్ గా వెళ్ళిపోతున్నా. ఒక్కొక్కసారి అలా ట్రాన్స్ లోకి వెళ్ళిపోతూ ఉంటామండి. సో ఒక్కొక్కసారి ఆ డీప్ ఎనర్జీస్ వచ్చినప్పుడు లేదా మన లోపల ఒక ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు
అలాంటి ఒక డీప్ ట్రాన్స్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాము. అలా అని చెప్పి నిద్రలోకి వెళ్ళము. మళ్ళీ లేచిన తర్వాత ఎంతో రిఫ్రెషింగ్‌గా, యాక్టివ్‌గా గూడా ఉంటాము. అండ్ ఇలా జరుగుతూ ఉంటుంది. బట్ జస్ట్ బీ విత్ దట్. ఎందుకంటే మీ ద్వారా ఇంత గ్రేట్ వర్క్ జరుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ ట్రాన్స్‌లోకెళ్ళి యాస్ట్రల్‌గా కూడా ఎన్నో ఎన్నో వర్క్స్ జరుగుతూ ఉండొచ్చు. సో, then just trust the process and within few days it may change. Thank you, madam. Thank you so much. Thank you. ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? దీప్తి గారు. దీప్తి గారు వేరే సెషన్‌లో యా ఉన్నారండి. స్వాతి గారు Yeah. వేరే సెషన్‌లో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. విన్నాను నేను యాక్చువల్లీ. ఇప్పుడే జస్ట్ అక్కడికి స్విచ్ ఆన్ అయ్యాను. ఫోన్‌లో అది నడుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ వెరీ నైస్. చాలా బాగా అనిపించింది. మెడిటేషన్ భలే ఉండింది యాక్చువల్లీ. సూపర్. Yeah, even I was amazed by the way it has come today. సో నాకు కూడా చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. అంటే మనం జంతువుగా ఉన్నప్పుడు కూడా ఇంతకుముందు గైడ్ చేసినప్పుడు మామూలుగా మనం మనుషులుగా ఉన్నప్పుడు ఆ గిల్ట్ రిలీజ్ చేయాలి, క్షమించమని అడగాలి అనుకున్నాను. కానీ టుడే ఇట్ వాస్ బ్యూటిఫుల్. అమేజింగ్‌గా అనిపించింది. మనం జంతువుగా ఉన్నప్పుడు కూడా వెళ్ళి అవి రిలీజ్ చేసుకోవడం అనేది చాలా అద్భుతంగా అనిపించింది నాకు కూడా. యా బ్యూటిఫుల్ మేడం. చాలా బాగుంది. చాలా బాగుంది. యా థ్యాంక్ యూ సో మచ్. Every time I do a guided meditation, it's a new thing for me too. I also learn because every time it's coming from the universe. So అబ్బా ఎంత బాగా వచ్చింది కదా అని నేనే ఒక అబ్జర్వర్ లాగా ఉంటే ఒక ఆడియన్స్ లాగా ఉండి కూడా చూస్తూ ఉంటాను. సో ట్రూ. సో ట్రూ. యా చాలా బాగుంది మేడం. యా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ దీప్తి. యూ మేడం. ఓకే Even మై the డియర్. channeling and the masters, madam, everyone are channeling masters. We are every day class is conducted by channeling masters. The way it is going is awesome, madam. I'm so happy actually. వావ్. అమేజింగ్ స్వాతి. వండర్ఫుల్. గ్రేట్ జాబ్. అసలు మీ ద్వారా ఇది జరుగుతుంది అంటే ఇట్స్ వండర్ఫుల్ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. Shall we leave, madam? Yes, Swati. Okay, Swati. Okay, my dear friends, have a great day. Bye, everyone. Love you all. Thank you so much, my dear viewers, my dear friends. Thank you so much. Love you all. Bye.